లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఇవ్వాల్సిన సూచనలు ఏంటంటే GOMS 30 అని వచ్చింది. అంటే అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్లో ఎవరైనా నివాస స్థలాలుగానే ఏర్పరచుకుని ఉంటే అవి క్రమబద్ధీకరిస్తున్నాము. అంటే ఏవైతే అబ్జెక్షనబుల్ కానివి, చెరువులు, వాగులు ఇలాంటివి కాకుండా గయాలు ఇలాంటి వాటిల్లో ఎవరైనా నివాస స్థలాలు వేసుకుని 2019 ముందు నుండి ఈ మధ్య లాస్ట్ 2-3 ఇయర్స్లో కాకుండా 2019 ముందు నుండి నివాస స్థలాలు ఏర్పరచబడి ఉండి వాళ్ళు అక్కడే నివాసం ఉంటూ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ కానీ ఇలాంటివి తీసుకుని ఉంటే వాళ్ళకి ప్రభుత్వ సూచనల మేరకు వాళ్ళ అప్లికేషన్స్ తీసుకుంటారు. ఫస్ట్ VRO వెళ్ళి ఫీల్డ్ మీద వాళ్ళు ఎంత విస్తీర్ణంలో ఉన్నారో కొలిచి వాళ్ళ VRO లాగిన్లో అప్లికేషన్ చేస్తారు. దాని తర్వాత సచివాలయంలో వెళ్ళి రిజిస్టర్ చేస్తారు. దాని తర్వాత తహసీల్దార్ వెరిఫికేషన్ చేసి డివిజనల్ లెవెల్లో ఉత్తర్వులు ఇచ్చేస్తారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గర కూడా లేకుండా దీన్ని ప్రజలకు సులభంగా చేయడానికి డివిజనల్ లెవెల్లోనే అది ఉత్తర్వులు వచ్చేలాగా మనకి GOMS 30 వచ్చింది. కాబట్టి ప్రజలు ఎవరైతే ఉన్నారో VROలందరూ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకుంటూ ఫీల్డ్లోనే అందుబాటులో ఉన్నారు. ఎవరైనా ఇంకా వాళ్ళకి VRO కాంటాక్ట్ అవ్వలేదు అంటే ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి మేము ఇలాంటి స్థలంలో ఉన్నాము, ప్రభుత్వం ఇచ్చిన లేఅవుట్ కానీ పట్టా కానీ లేదు మాకు, మేము చాలా కాలంగా ఇక్కడ నివాసం ఉంటున్నాము, మాకు ఈ భూమి మా పేరు మీదకి క్రమబద్ధీకరించాలి అని చెప్పి కానీ ఎవరైనా రిక్వెస్ట్ పెట్టుకుంటే వాళ్ళకి వెంటనే మనం ఒక 15 రోజుల్లో దాన్ని ఉత్తర్వులు ఇచ్చేసి వాళ్ళ పేరిట క్రమబద్ధీకరిస్తాము. సో దీనికోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆన్ ఫీల్డ్ ఉన్నారు. ప్రజలు కూడా ముందుకు వచ్చి వీటికి అప్లికేషన్స్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓన్లీ డ్వెల్లింగ్ యూనిట్స్, ఓన్లీ హౌస్ హోల్డ్స్. దీనికి 150 స్క్వేర్ యార్డ్స్ లోపల ఉండే వాటికి ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. అబవ్ పవర్టీ లెవెల్ అయినా బిలో పవర్టీ లెవెల్ అయినా దాని మీద 150 నుంచి 300కి, 300 నుంచి 450కి ఇలాగా అబవ్ పవర్టీ లెవెల్కి, బిలో పవర్టీ లెవెల్కి వేరే రేట్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఎక్సెల్ షీట్ ప్రతి VRO దగ్గర ఉంటుంది. వాళ్ళు దాని ప్రకారం రిజిస్ట్రేషన్ విలువ ఎంత అవుతుందో అంతా కట్టుకుని వీళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. కానీ మనకి మోస్ట్లీ ఇక్కడ పేదవాళ్ళు ఎవరైతే వేసుకున్న వాళ్ళందరూ బిలో పవర్టీ లైన్ అయ్యి ఉండి చిన్న విస్తీర్ణంలోనే ఉంటుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే అవుతుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కానీ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకుని మినిమల్ ఛార్జెస్ ఇవి ఎంతైతే ఉన్నాయో అవి పే చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే బిలో పవర్టీ లైన్, అబవ్ పవర్టీ లైన్కి యూజువల్లీ మనకి యాజ్ యూజువల్ ఉన్న పారామీటర్సే ఉన్నాయి. 12,000 per month, 10,000 per month అర్బన్కి, రూరల్కి గాను. 4 వీలర్స్ ఎవరికి ఉండొద్దు ఎక్సెప్ట్ ట్రాక్టర్స్ అండ్ ఆటోస్, హైర్కి వాడుకునేవి కాకుండా సొంత 4 వీలర్స్ ఉండకూడదు. ఇలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ అసెసీ కానీ ఇంట్లో ఫ్యామిలీలో ఉండకూడదు. ఈ పలానా పారామీటర్స్ చూసుకుని ఇవన్నిటి పారామీటర్స్ ప్రకారం కూడా బిలో పవర్టీ లైన్ కానీ వాళ్ళు ఉండి 150 స్క్వేర్ యార్డ్స్ లోపల ఉంటే మాత్రం వాళ్ళు అర్హులుగా భావించి వాళ్ళకి మనం రెగ్యులరైజ్ చేస్తాము. మిగిలిన వాళ్ళకు కూడా అర్హులే, కానీ వాళ్ళకి మినిమల్ ఛార్జెస్ పేయబుల్ ఉన్నాయండి. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.